విశాఖలో రైల్వే ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. 2 గంటలు ఆలస్యంగా రైళ్ల రాకపోకలు జరిగాయి. విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ 6 గంటలకు బయలుదేరిన రైలు కొద్దిసేపటికి నిలిచిపోయింది. ఏసీ బోగి లింక్ కట్ అవడంతో అవుట్కట్స్ వద్ద జన్మభూమి సూపర్ ఫాస్ట్ నిలిచిపోయింది. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ట్రైన్ నిలిచిపోవడంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విశాఖలో రైల్వే ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. 2 గంటలు ఆలస్యంగా రైళ్ల రాకపోకలు జరిగాయి. విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ 6 గంటలకు బయలుదేరి రైలు కొద్దిసేపటికి నిలిచిపోయింది. ఏసీ బోగి లింక్ కట్ అవడంతో అవుట్కట్స్ వద్ద జన్మభూమి సూపర్ ఫాస్ట్ నిలిచిపోయింది. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ట్రైన్ నిలిచిపోవడంతో రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు చెప్పండి, జన్మభూమి సూపర్ ఫాస్ట్ రైలు ఏసీ బోగి లింక్ కట్ అవడంతో అవుట్స్కట్స్ వద్ద రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని సమాచారం అందింది. ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్. విశాఖకు సంబంధించి ఏదైతే విశాఖ రైల్వే స్టేషన్ లో రైల్వే ప్రయాణికులు అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2 గంటలు ఆలస్యంగా రైళ్లు రాకపోకలు జరిగాయంటూ కూడా కొంత సమాచారం ఉంటుంది. అయితే విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఉదయం 6:30కు బయలుదేరాల్సిన టైం బయలుదేరినటువంటి సందర్భంలో మళ్ళీ 2 నిమిషాలుగా తిరిగి అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏసీ బోగి లింక్ సంబంధించి లింక్ కట్ అవడంతో అవుట్స్కట్స్ వద్ద నిలిచిపోయిందని చెప్పేసి అయితే కొంతమంది ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ లింక్ ను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్టుగా కొంత సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఆ రైల్వే ప్రయాణికులు కూడా అంటే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరాలనుకున్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులంతా కూడా కొంతసేపు ఇబ్బందులు పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ లింకు తప్పిందా లేదా మరే ఇతర సాంకేతిక కారణాలు అనేది అయితే పూర్తి సమాచారం ఇంకా ముందు మనకు తెలియాల్సి ఉంది. అయితే 2 గంటల ఆలస్యంలో మొత్తానికి దాన్ని కొంతవరకు కూడా రిపేర్ చేసి ఏవైతే టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా కంప్లీట్ చేసి యథావిధిగా అయితే ట్రైన్ అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే కొద్ది గంటల పాటు ఆలస్యం కావడంతో ఆ ప్రయాణం చేయాల్సినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కొన్ని రకాల ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి మనం ఆ విజువల్ లో కూడా చూస్తున్నాము. అయితే ఆ లింక్ తప్పిందా లేదా మరే ఇతర సాంకేతిక కారణాలు లాగిందా అనే ఆ స్పష్టత అయితే అధికారులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే కొంతమంది అయితే కొంత ఆందోళనకు భయాందోళనకు గురైన పరిస్థితి అయితే మనం ఒక్కసారిగా చూస్తాం. ఎందుకంటే ట్రైన్ స్లోలో అంటే స్టేషన్ సమీపంలో ఉన్నప్పుడే ఇలాంటి ప్రమాదం జరిగింది కాబట్టి సరిపోయింది, లేదా మరే ఇతర
పెద్ద ప్రమాదం జరిగితే కనుక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినో, లేకపోతే ఏ రకమైనటువంటి తీవ్ర ప్రమాదం జరుగుండదేమో అనేది కొంత ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా మనం ఆ విజువల్ లో ఆ ప్రయాణికులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. అయితే కొంతమందికి అసలు ట్రైన్ ఎందుకు లేట్ అయ్యింది, ఎందుకు కదలట్లేదు అనే ఆ సమాచారం కూడా లేదు, ఆ అనౌన్స్మెంట్ కూడా చేశారా లేదనేది కూడా కొంత తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విశాఖ నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరాల్సినటువంటి ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఆలస్యం కావడంతో అక్కడ స్థానిక ఇంకా ప్రయాణికులు అంతా కూడా కొంత ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఓకే, థ్యాంక్ యూ కన్నబాబు.